విశాఖ జిల్లా ఎడిషన్ వార్తలు విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా 27వ తేదీ సోమవారం 2024 వచ్చే దినపత్రికలను ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక నుంచి పరిశీలిద్దాం. నైరుతి వచ్చే వరకు బగబగలు, ఎండ తీవ్రత పెరిగిన కారణంగా వీళ్ళొక ఆర్టికల్ రాశారు. వేడి ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి, 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశం. తుఫాను ప్రభావంతో పొడి వాతావరణం నెలకొని ఉమ్మడి జిల్లాల్లో వేడి ఉక్కపోత పెరిగాయి. నైరుతి రుతుపవనాలు వచ్చే వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. వడగాల్పులు తీవ్ర రూపం దాల్చుతాయని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. కేజీహెచ్లో రోగుల అవస్థలు, కేజీహెచ్లో రోగులు పడుతున్నటువంటి అవస్థల్ని వీళ్ళు ప్రధానంగా ప్రచురించారు. జనరల్ వార్డులో విసనకర్రలతో విసురుకుంటున్న మహిళ, వెనుకన మంచాల వద్ద ఇంటి నుంచి తెచ్చుకున్న ఫ్యాన్లు, ప్రసూతి వార్డులో బాలింత శిశువుల వద్ద ఇలా అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు. కేజీహెచ్లో ఆదివారం మధ్యాహ్నం గంట పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. ప్రసూతి వార్డులో శిశువులు, బాలింతలు భరించలేని ఉక్కపోతతో అల్లాడారు. జనరేటర్ ఉన్నా వినియోగించకపోవడం విసనగర్లే దిక్కుగా మారాయి అంటూ ఒక ఆర్టికల్ని వీళ్ళు ప్రధానంగా రాశారు. యువతకు ఉపాధి ఉద్యోగాలేవి? గత 5 ఏళ్లుగా విశాఖలో చితకలపడిన ఐటీ, కొత్త పరిశ్రమలు రాక ఇబ్బందులు, ఏజెంట్లు మోసాల బారిన నిరుద్యోగులు అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేక యువత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త పరిశ్రమలు రాకపోగా విశాఖ సాగర తీరంలో ఉన్న ఐటీ తలక్రిందులైంది. సాఫ్ట్వేర్ కొలువులు పోయి చాలా మంది యువత స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ గా, క్యాబ్ డ్రైవర్లుగా మారిపోయారు. మరికొందరు ఉద్యోగ వేటల్లో ఏజెంట్ల మాయలో పడి నమ్మి మోసపోయారు అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు. వాహనదారులపై కేసుల నమోదు. రహదారి ప్రమాదాల నియంత్రణలో పోలీసులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే ఆదివారం నాడు వీరు పోలీసులు మళ్ళా స్పెషల్ డ్రైవ్ చేశారు. మొన్న శనివారం నాడు ట్రాఫిక్ మీద చేస్తే ఆదివారం నాడు మద్యం సేవించిన వాళ్ళపై ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఆ డ్రైవ్ లో భాగంగానే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పోలీస్ అధికారులు అన్ని కూడల్లో కనిపించారు. అయితే దీనికి ప్రధానంగా సిపి రవిశంకర్ అయ్యర్ కూడా పాల్గొన్నారు. సాక్షి దినపత్రిక నుంచి వార్తలు చూద్దాం. కాసులు వచ్చేశాయి అంటూ ఒక వార్తనిలో ప్రధానంగా ప్రచురించారు. జిల్లాలోని 11 స్టాక్ పాయింట్లకు చేరుతున్న విద్యా కానుక కిట్లు, అక్కడ నుంచి నేరుగా పాఠశాలలకు సరఫరా, బడి తెరిచిన రోజునే విద్యా కానుక అందజేత. జిల్లాలో 77,567 మందికి ప్రయోజనం అంటూ కాసులు వచ్చేశాయి అన్న ఆర్టికల్ ని వీళ్ళు ప్రధానంగా ప్రచురించారు. రోజు మాదిరిగానే స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్నారు. అందులో భాగంగానే నిన్న ఆదివారం కూడా వెళ్లి అధికారులు కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. డీసీపీ 1 గా లక్ష్మీనారాయణ, నగర శాంతి భద్రతల డీసీపీ 1 గా బి లక్ష్మీనారాయణ నియమిస్తూ నగర పోలీస్ కమిషనరేట్ డాక్టర్ ఎం రవిశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన డీజీపీ కార్యాలయంలో వెయిటింగ్ లో ఉండగా నగర పోలీస్ కమిషనర్ కు అటాచ్ చేశారు అంటూ ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా ప్రచురించారు. డీసీపీ 1 గా లక్ష్మీనారాయణ అంటూ. మండే ఎండలు. 2 రోజుల పాటు కురిసే చిరుజనులు కాస్త ఉపశమనం ఇచ్చినా సంబరి పడిపోతుంటే సూర్యుడి మాత్రం నిప్పులు కక్కుతూ నిలువెల్ల దహించే సిద్ధమైపోయాడు. తుఫాను వచ్చిందని సరదా పడితే ఆ తుఫాను బాణుడి ప్రతాపాన్ని మరింత పెంచేలా చేసింది. అకాల వర్షాల కారణంగా గాలిలో తేమనంతా తుఫాను తుడిచిపెట్టుకుపోవడంతో విశాఖలో ఉక్కపోతతో ఉడికి పోతున్నారు అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు. రాబో రోజుల్లో స్టీల్ సిటీ కాస్త సన్ సిటీగా మారే సూచనలు కనిపిస్తున్నాయంటూ సాక్షి వాళ్ళు ప్రధానంగా ఈ వార్తను ప్రచురించారు. మండే ఎండలు అంటూ. ఆరోగ్య శిబిరాలు అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు. రికార్డు స్థాయిలో ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాల నిర్వహణ, ప్రతి రోగికి వైద్యం, మందులు, వివిధ రకాల పరీక్షలు ఉచితం. ఒక్కొక్క శిబిరంలో 2 స్పెషలిస్ట్ తో పాటు 5 వైద్యులు. మెరుగైన చికిత్స అవసరమైన రోగులకు నెట్వర్క్ ఆసుపత్రులకు రెఫర్. 488 శిబిరాల ద్వారా 1,80,486 మంది రోగులకు
వైద్య సేవలు అంటూ వీళ్ళు ఒక వార్తని ప్రధానంగా ప్రచురించారు. డిఫార్మ్స్ తో ఉపాధికి భరోసా అంటూ మరొక వార్తని వీళ్ళు బాటం ఐటమ్ గా ప్రధానంగా కూడా ప్రచురించారు. 8 ప్రభుత్వ, 1 ఎయిడెడ్, 35 ప్రైవేట్ పాలిటెక్నిక్ కోర్సు వ్యవధి 2 ఏళ్లు అంటూ ఇంటర్మీడియట్ అనంతరం ఫార్మసీ రంగంలో శిక్షణ పొందేందుకు డిప్లొమా ఇన్ ఫార్మసీ కోర్సు అందుబాటులో ఉంది. ఈ కోర్సు ప్రభుత్వం పాలిటెక్నిక్ తో పాటు కొన్ని ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలు కూడా నిర్వహిస్తున్నారంటూ ఈ వార్తని ప్రముఖంగా ప్రచురించారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక నుంచి వచ్చే వార్తలు ఏంటన్నది ఒకసారి ఇప్పుడు చూద్దాం. నత్త నడక అంటూ ఒకటి రాశారు, అదేంటి అన్నది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇళ్ల నిర్మాణాలపై అధికారుల ఆదేశాలు బేఖాతరు, నడువూరు లేఅవుట్ లో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం, పనులు ఊసెత్తని రిక్టార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, తలలు పట్టుకుంటున్న హౌసింగ్ అధికారులు అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా ప్రచురించారు. హౌసింగ్ లో పనులు జరగట్లేదు, నత్తనడకన సాగుతున్నాయి, అంటే మెల్లిగా సాగుతున్నాయి, దీనికి అధికారులు చర్యలు తీసుకుని కొంచెం వేగంగా చేస్తే ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఈ వార్త రాశారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక నుంచి వచ్చే వార్తలు ఏంటన్నది ఒకసారి ఇప్పుడు చూద్దాం. నత్త నడక అంటూ ఒకటి రాశారు, అదేంటి అన్నది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇళ్ల నిర్మాణాలపై అధికారుల ఆదేశాలు బేఖాతరు, నడువూరు లేఅవుట్ లో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం, పనులు ఊసెత్తని రిక్టార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, తలలు పట్టుకుంటున్న హౌసింగ్ అధికారులు అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా ప్రచురించారు. హౌసింగ్ లో పనులు జరగట్లేదు, నత్తనడకన సాగుతున్నాయి, అంటే మెల్లిగా సాగుతున్నాయి, దీనికి అధికారులు చర్యలు తీసుకుని కొంచెం వేగంగా చేస్తే ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఈ వార్త రాశారు. జూన్ 4 టెన్షన్. ఇక ప్రతిరోజు ఈ వార్తను మనం అన్ని పేపర్లో రాస్తూనే చదువుతున్నాం. జూన్ 4 అంటే కౌంటింగ్ రోజు, ఎమ్మెల్యేల భవిష్యత్తు తేలనున్న రోజు. ఆ రోజు కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఆ వెయిటింగ్ మధ్య ఉన్నటువంటి గ్యాపే టెన్షన్ అన్నది ఈ వార్త సారాంశం. సార్వత్రిక ఎన్నికల కీలక ఘట్టం పోలింగ్ ముగిసింది, ఇప్పుడంతా ఫలితాలపైనే దృష్టి కేంద్రీకృతమైంది. పోలింగ్, కౌంటింగ్ మధ్య సుదీర్ఘ సమయం ఉండడంతో జిల్లా వ్యాప్తంగా జూన్ 4 టెన్షన్ నెలకొంది. ఓటింగ్ సరళి, ఫలితాలపై సర్వత్రా చర్చలు సాగుతున్నాయి. పోటీలో అభ్యర్థులు, ఆయా పార్టీ నేతలు, కార్యకర్తల్లోనే కాదు, సాధారణ జనంలోనూ ఇదే చర్చ. ఎక్కడ చూసినా జూన్ 4 టెన్షనే అంటూ ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటమ్ గా ప్రచురించారు. విస్కోపై జీవీఎంసీ పెత్తనం అంటూ మరో ఆర్టికల్ ని వీళ్ళు రాశారు. విస్కో పలు ప్రాజెక్టులకు శ్రీకారం అంటూ. జీవీఎంసీ నీటి సరఫరా అధికారులు బాధ్యతలు, గతంలో ఇలాంటి పరిస్థితి లేదంటున్న అధికారులు, అస్మదీయులకు మేలు చేసేందుకే ఆరోపణలు, జీవీఎంసీలో చక్రం తిప్పుతున్న ఉన్నతాధికారి అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాసుకొచ్చారు. తీరాన్ని కమ్మేసిన పొగమంచు, ఆర్కే బీచ్ లో పొగమంచు అంటూ ఒక చిత్రాన్ని కూడా వీళ్ళు తీసి చక్కగా ఒక చిత్రాన్ని తీశారు. ఆ చిత్రానికి సంబంధించిన వార్తని జర్నలిస్టులు రాశారు. తేమ పొడిగాళ్లు కలయికే కారణం అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు. ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాల్లో ఆదివారం పొగమంచు కుమ్మేసింది. ఉదయం నుంచి తీవ్రమైన గాలులు వేయడంతో పెద్ద ఎత్తున అలలు ఎగసిపడ్డాయి. దీనికి తోడు పొడి గాలులు భూ ఉపరితలం నుంచి తుఫాను దిశగా సముద్రం వైపు వీచాయి. వీటిని సముద్ర తేమ గాలులు కలవడంతో పెద్ద ఎత్తున పొగమంచు ఏర్పడింది విశాఖపట్నం ఆర్కే బీచ్ లో రోడ్లో అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు. ప్రశాంతంగా జేఈఈ అడ్వాన్స్ పరీక్షలు అంటూ మరొక వార్తని వీళ్ళు రాశారు. నగరంలోని 10 కేంద్రాల్లో నిర్వహణ, ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు షిఫ్ట్లలో పరీక్షలు, సుమారు 3,000 మంది హాజరు అంటూ దీనికి సంబంధించిన ప్రశాంతంగా జేఈ అడ్మిషన్లు అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రముఖంగా ప్రచురించారు. నుంచి పాల్సెట్ కౌన్సిలింగ్, పాలిటెక్నిక్ కళాశాలలో ఈ రోజు నుంచి పాలిటెక్నిక్ సంబంధించి కౌన్సిలింగ్ ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు తెలియజేశారు. దీంతో అందరూ ఈ రోజు విద్యార్థులు, క్వాలిఫైడ్ అయిన విద్యార్థులందరూ కౌన్సిలింగ్ కి వెళ్ళొచ్చు, అక్కడ ఉంటుంది అన్నది వీళ్ళు సారాంశం. పడకేసిన నాడు నేడు అంటూ మరో వార్తని వీళ్ళు ప్రచురించారు. పనులు కొనసాగించేందుకు అన్ని అవాంతరాలే,
సిమెంట్ ఉన్న పాఠశాలలో ఖాతాలకు పైసలు లేవు, నిధులున్న చోట సిమెంట్ కరువు, పెయింటింగ్స్ వేసేందుకు కాంట్రాక్టర్ వెనుకడుగు, ఇసుక రవాణా పోలీసులు అడ్డంకులు అంటూ నాడు నేడు పనులపై ఓ విధంగా ఒక ఆర్టికల్ వీళ్ళు రాశారు. ఇక సూర్య దినపత్రిక కొండెక్కిన చికెన్ ధర. చికెన్ ధర రోజు రోజుకి పెరిగిపోవడంతో కొనేందుకు ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అన్నది ఈ సారాంశంగా ఒక వార్తను వీళ్ళు రాశారు. రోజు రోజుకు చికెన్ ధర భారీ స్థాయిలో పెరిగిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అన్నది వీళ్ళ సారాంశంతో కొండెక్కిన చికెన్ ధర అంటూ ఒక వార్తను రాశారు. ఆంధ్ర ప్రభ దినపత్రిక ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి, సాగర తీరం జన సముద్రం. అది అన్ని పత్రికలు రాసిన మాదిరిగానే వీరు కూడా నిన్న ఉక్కపోతతో అందరూ సముద్ర బాట పట్టారు అన్నది ప్రధాన సారాంశంగా వీరు ఒక వార్తను రాశారు. ఇక సైమల్టేనియస్ గా అన్ని దినపత్రికల్లో వచ్చిన విధంగానే వీరు కూడా స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ కేంద్రాలు పరిశీలన నిన్న జిల్లా కలెక్టర్ వెళ్లి పరిశీలన చేసింది. వీరు కూడా ఒక ఫోటో ఐటమ్ గా ఇచ్చారు. ఇక వీళ్ళు ఒక స్టోరీ ఒకటి రాశారు. గ్రేటర్ లో గడ్డలు ఫుల్ అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా ప్రచురించారు. గ్రేటర్ లో గడ్డలు ఫుల్, ఎటు చూసినా చెత్తా చెదారం, శిథిలావస్థకు చేరుకున్న డ్రైన్లు, పాత నగరంలో 60 ఏళ్ల నాటివే వినియోగం, ముఖ్య ప్రాంతాల్లో ఆధునీకరణ అవసరం, స్పెషల్ డ్రైవ్ లో పనులు చేపట్టేందుకు కమిషనర్ ప్రణాళిక అంటూ ఒక వార్తని వీళ్ళు చేశారు. గడ్డల్లో పూడిక పెరిగిపోవడంతో దీనిపైన జీవీఎంసీ కమిషనర్ దృష్టి పెట్టారు. భవిష్యత్తులో ఇదంతా క్లీనింగ్ చేసే ప్రక్రియ కొనసాగొచ్చు అన్నది ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా ప్రచురించారు. అమ్మో మార్చరీ, కేజీహెచ్ గురించి ఇటీవల వార్తలు నెగిటివ్ వార్తలు చాలా మటుకు రాశారు అన్ని దినపత్రికలు. అదే భాగంగా ఈరోజు ఆంధ్రప్రభ కూడా వామ్మో మార్చిరీ అంటూ మార్చిరీ పైన ఒక వార్త రాశారు. మార్చిరీకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయని, శవాలపై కాసుల వేట, మార్చిరీ వద్ద అడ్డగోళ్లు వసూళ్లు, బాధితుల జేబులకు గుల్ల చేస్తున్న సిబ్బంది, కొనసాగుతున్న లంచాల జాత్ర, ఏడుపుల మధ్య వసూళ్ల పర్వం, తుంగిచూడు కేజీహెచ్ యంత్రాంగం అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా ప్రచురించారు. ఇక 17 మంది మలేషియా సభ్యులు లొంగుబాటు అంటూ మరొక వార్తని వీళ్ళు ప్రధానంగా ప్రచురించారు. ఇది ఈనాటి విశాఖ జిల్లా ఎడిషన్లో వచ్చినటువంటి వార్తలు విశ్లేషణలు. రేపు ఇదే కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ శివప్రసాద్. నమస్కారం.